25 ఇయర్స్ గడిచినాయి. మీరు బేసిక్గా ప్రొఫెషనల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఈ కెరియర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ధ్రువకి వెనక్కి అలా తిరిగి చూసుకుంటే? కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి, ఒక రకంగా గాడ్స్ గ్రేస్ అనిపిస్తుంది. మా అంటే సింగర్స్ అయినా డాన్సర్స్ అయినా సాహిత్యం అండ్ లిరిక్స్ రాసేవాళ్ళైనా సరే మా చేతుల్లో కంటే కూడా భగవంతుడు ఇచ్చేదే ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము డెవలప్ చేసుకోగలమే తప్ప అంటే ఆ బేసిక్ శృతి నాలెడ్జ్ కానీ రిథమ్ సెన్స్ కానీ ఆ వర్డ్స్ని అర్థం చేసుకుని డెవలప్ లిరిక్ రాయడం అయితే కనుక ఆ పదాల మీద అభిలాష కానీ డెవలప్ చేసుకో ఇవన్నీ కూడా ఆల్ టుగెదర్ ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ అంతా కూడా ఒకవేళ ఈ చేత్తో వేసే ఆర్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దేవుడిచ్చేదే మ్యాక్సిమం దేవుడిచ్చేదే ఉంటుంది. తెలిసి తెలియని వయసులోనే పాడేస్తాం, స్టార్ట్ చేసేస్తాం. తర్వాత ఎలా డెవలప్ చేసుకున్నాం అనేది అది మన క్రెడిట్ అనుకోవచ్చు. మేజర్ క్రెడిట్ గోస్ టు బై బర్త్ వచ్చే విద్య ఏదైతే ఉందో గాడ్స్ గ్రేస్. సో అది నేను బాగా ఫీల్ అవుతాను. గాడ్స్ గ్రేస్ నా గొంతు అంటే నేను డెవలప్ చేసిన నా చేత్తో నేనేం మలిచింది అయితే కాదు. సో ఇట్స్ గాడ్స్ గ్రేస్ అన్నట్టుంది. కాకపోతే నేను నా ఎఫర్ట్స్ పెట్టి ఎంఏ మ్యూజిక్ చేయడం అనేది నాకు అంటే నేను ఎంపీసీ చదివే రోజుల్లో మా అమ్మగారు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఆర్ట్స్కి వెళ్తాను, నాకు కర్ణాటిక్ మ్యూజిక్ బ్రేక్ చేయడం అనేది నచ్చట్లేదు అన్నా కూడా అమ్మ కూడా రేపొద్దున ఎలా బతుకుతారు ఏంటి, అప్పట్లో ఎంసీఏలు ఉన్నాయి, ఇప్పుడైతే బీటెక్ అంటున్నారు. సో అందరు నీ ఫ్రెండ్స్ అంతా ఎంసీఏలు అవన్నీ చేసేస్తుంటే నువ్వు ఇట్లా సంగీతంలో ఎందుకు అని ఒక మాట కూడా అనలేదు. సో దట్ వాజ్ కరెక్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నా. బికాస్ ఈ రోజుకి టిల్ ద డేట్కి వచ్చేస్తే అక్కడి నుంచి ఒకసారి ఇవాళ ఒక 5 years వెనక్కి వెళ్తే నాకేం సినిమా పాటలు లేవు, ఆఫర్స్ లేవు, రావట్లేదు. అందరు అభిమానంతో ఏంటండి కనిపించట్లేదు, ఏంటండి పాడట్లేదు అని క్వశ్చన్ వేసినప్పుడు నాకు ఒక్కసారి అసలు ఏం చెప్పాలో అర్థం కాదనమాట. అరే నేనేం చెప్పాలి ఇప్పుడు అని. సో ఆఫర్స్ రావట్లేదండి అని చెప్పిన వాళ్ళు అదే క్వశ్చన్ మమ్మల్ని క్వశ్చన్ మార్క్ అడుగుతారనమాట, మీరే ఏదో చేస్తున్నారు అన్నట్టు. సో ఈరోజు ఇలా ఉన్నా కూడా నేను నా సొంత మ్యూజిక్ అకాడమీ పెట్టుకొని నలుగురికి నేను మ్యూజిక్ సిలబస్ చెప్పగలుగుతున్నాను అంటే ఆ రోజు నేను వెనక్కి వెళ్తే ఆ రోజు నేను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఎంఏ మ్యూజిక్ చేయడం, బిఏ మ్యూజిక్ చేయడం. అది నేను ఒక ఇంజనీర్ అయి ఉంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను ఏదో చేసేదాన్ని. కానీ ఈరోజు నాకు సాటిస్ఫై చేసేది ఏంటి, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే బీయింగ్ ఎ మ్యూజిషియన్ నేను ప్యాకప్ అయిపోలేదు నాకు. సో నేను క్లాసికల్లో నేను టీచ్ చేస్తున్నాను, నాకు ఒక అకాడమీ ఉంది, నాకు ఫ్యాకల్టీ ఉన్నారు, నేను కూడా పర్సనల్గా టీచ్ చేస్తున్నాను. సో ఆ సంగీతంలోనే నేను ఉంటున్నాను కాబట్టి నాకు అంత ఈ స్పేస్ అనేది వేకెంట్ స్పేస్ అనేది అంత లేదు, కనిపించట్లేదు. అంటే మోరాల్లెస్ ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెద్ద ప్లాట్ఫామ్ అయింది, అందరికీ చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేసుకునేటువంటి స్పేస్ వచ్చింది. అది వరకైతే సినిమా పాట వస్తే తప్పితే ఒక ఆపర్చునిటీ ఉండేది కాదు సింగర్స్ ఎవరికైనా. బట్ ఇమ్మెన్స్ ఆఫ్ టాలెంట్ కూడా నంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఇప్పుడు. వాళ్ళందరికీ కూడా ఒక సినిమా పాట కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టు బిగిన్ విత్ టు టేక్ బేబీ స్టెప్స్ అంటే దే కెన్ కమ్ హియర్ అండ్ దే కెన్ మీతో మాట్లాడేసి ఒక పాట రిలీజ్ చేసేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింగర్స్లో కూడా చాలామంది అట్లా వచ్చిన వాళ్ళు కూడా మీరు చూసారు. రాహుల్ సిప్లిగంజ్ ఫర్ ఎగ్జాంపుల్, పృథ్వీ చంద్ర, ఇట్లా చాలామంది కూడా యూట్యూబ్తో సక్సెస్ అయ్యారు. సో ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్, బట్ క్లోజ్ అయిపోలేదు. బట్ సినిమా పాట అనేది సినిమా పాటే కదా, మన వాళ్ళకి ఎప్పుడు కూడా సినిమా పాట హిట్ సాంగే, అది పాడితేనే మనం యాక్టివ్గా ఉన్నట్టు అనమాట అందరికీ. బట్ ఆ వాల్యూనే అఫ్ కోర్స్, కానీ అన్ఫార్చునేట్లీ సింగర్స్ చాలా మంది వచ్చేది ఫార్చునేట్, మా లాంటి వాళ్ళకి తగ్గింది అనేది అన్ఫార్చునేట్. బట్ తగ్గడం అనేది అయితే ఉంది డెఫినెట్గా. బట్ దాన్ని మనం ఏం చేయలేము. ఐఎమ్ నాట్ అలోన్ ఇన్ దిస్ సినారియో. నేను ఒక్కదానే కాదు, అందరికీ కూడా తగ్గాయి కాబట్టి వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ ద సిచ్యుయేషన్. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ సాంగ్స్ వాట్ ఎవర్ కంటెంట్. అండ్ నేను కోవిడ్ టైంలో వీలాగింగ్ అది కూడా బాగుంది. ఏదైనా మాట్లాడాలన్నా, మ్యూజిక్ రిలేటెడ్ మాట్లాడాలన్నా ఎలా నేర్చుకోవాలి, మీ ఎఫ్ఏక్యూస్ ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, పిల్లల్లో ఆ సెన్స్ ఉందా లేదా, మా పిల్లలు సింగర్ అవుతారా లేదా. ఇప్పుడు ఒక ఫీల్డ్లోకి పిల్లల్ని పంపాలి అన్నా కూడా పేరెంట్ బాధ్యత చాలా ఉంటుంది. ఇప్పుడు సింగర్స్ కాని వాళ్ళని అదే ట్యూషన్లో వేసి మ్యూజిక్ ట్యూషన్స్లో చాలా ఇయర్స్గా నువ్వు సింగర్ అవ్వాలి అన్న వాళ్ళకి నిజంగా ఆ సెన్స్ లేనప్పుడు, ఆ వింగ్లో వాళ్ళు టాలెంట్ డెవలప్ చేసుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు దట్ విల్ నాట్ హ్యాపెన్.
సో అలాంటివి కూడా ఉంటాయి. సో అది అలాంటివి కూడా మాట్లాడడం, గైడ్ చేయడం, సో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సినిమా ఫీల్డ్కి సంబంధించిన పాటలకి కొంచెం దూరంగా ఉన్నారు అంతే తప్ప నేనంటూ దూరం లేను, కానీ ఆపర్చునిటీస్ అనేవి నా దాకా రావట్లేదు. అదే, సో అందువల్ల స్పేస్ అయితే ఏర్పడింది. ఓకే, మిగతా మ్యూజికల్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా నడుస్తుంది. నేను ఉండటం మ్యూజిక్ లోనే ఉంటున్నా. ఎవ్రీడే సంగీతం పాడుకోవడం అనేది ఒక నిజంగా అదొక బ్లెస్సింగ్. ఆ వర్ణాలు కానీ ఆ సిలబస్ అనేది చాలా పెద్దది, హ్యూజ్ సంగీతంలో. సో దాంట్లో ఎండ్ అంటూ ఉండదు, మనం ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండదు. అందుకే ఓషన్ అన్నారు. సో ఎంత నేర్చుకున్నా ఇంకా మనకి ఇన్ని కంపోజిషన్స్ వస్తూనే ఉంటాయి. సో దాంట్లో నేర్చుకోవడం, నేర్పించడం అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఇండిపెండెంట్ కూడా నా ఓన్ మ్యూజిక్ ఛానల్లో, అంటే నా ఓన్ యూట్యూబ్ ఛానల్లో నేను రీసెంట్గా కూడా ఒక ఇండిపెండెంట్ సాంగ్ అనేది రిలీజ్ చేశాను, తెలుగు హిందీ 2 లాంగ్వేజెస్లో కూడా. అది ఏంటంటే నేనే ఎడిటింగ్ కూడా చేశాను. నాకు ఎడిటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటివి కూడా నాకు స్కిల్స్ ఉన్నాయి. నోబడీ నోస్, బట్ నా పాట నేనే ఎడిట్ చేసుకుని రిలీజ్ చేశాను, ఇండిపెండెంట్ సాంగ్, నా లేటెస్ట్ పబ్లిషింగ్ అదే అన్నమాట. ఆ ఛానల్లో రోజు అప్డేట్ అవుతున్నారంటే అప్డేట్ అవుతున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ద కరెంట్ సినారియో, ఐఎమ్ ఎంజాయింగ్ ద టెక్నాలజీ, బీయింగ్ ఎ టెక్కీ పర్సన్. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్.